నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత అయితే మనం చూసాం ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. సో, ఆ రిజల్ట్‌తోని మరి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందడుగేసే అవకాశం ఉందంటారా? అంటే పార్టీ బతికే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి మరి ఆ పార్టీ నడిపే అవకాశం ఉందో? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి చాలా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడున్న ఆ కొంతమంది ఎవరైతే 11 మంది గెలిచారో వాళ్ళు కూడా పక్క పార్టీలకు వెళ్ళే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ నడిపే అవకాశం ఉందా? అంటే రాజకీయ భవిష్యత్తు అసలు ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏంటంటారు అసలు తన పరిస్థితి? ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయంగా ఒక సచ్చిన పాము హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. సో, ఇక ఆ సచ్చిన పాము మళ్ళీ రాజకీయంగా లేవదు అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు. ఆ విషయాన్ని అయ్యన్న పాత్రుడు అఫీషియల్‌గా కాకపోయినా అన్‌అఫీషియల్‌గా వాళ్ళేదో తెలంగాణ నుంచి ఒక లీడర్ వస్తే, ఆ లీడర్ తోటి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో, హ్మ్. తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేటీఆర్ ఉన్నాడు. వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తోటి మళ్ళీ లేసేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త అని జెప్పేసి మళ్ళీ సచిన పాము అని జెప్పి అనకుండా అసలు మళ్ళీ లేవకుండా కొట్టాలి అని జెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్‌లకు తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక సూచనగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. హ్మ్. సో, ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ బతుకుతుందా? బతికేటువంటి అవకాశం ఉందా? అనంటే దాన్ని మనం 2 కోణాల నుంచి విశ్లేషణ జేసుకోవచ్చు. హ్మ్. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడెళ్తారు అనే దాని మీద ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గనక సహాయ సహకారాలు అందించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. హ్మ్. కారణం ఏంటంటే అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక 2 డేస్ బ్యాక్ ఆయన డైరెక్షన్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి. ఏమిచ్చాడంటే ఆయన ఇచ్చిన డైరెక్షను రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని ఇప్పుడున్నటువంటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి బయట నుంచి అంశాల వారి మద్దతు ఇస్తాము అని జెప్పారు. అంటే ఎన్‌డీఏకి సపోర్ట్ చేస్తాం మేము అని జెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ సపోర్ట్ లేకుండా తన పార్టీ మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశంతోటి ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారు. లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో కూటమిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దేశంలో ఏర్పడింది, రాష్ట్రంలో ఏర్పడింది. ఈ సందర్భంగా వాళ్ళు విపక్షంగా వ్యవహరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారి మద్దతిస్తాము బయట నుంచి అని చెప్పి ఆయన ప్రకటించారు. దాని హ్మ్. అర్థం ఏందంటే నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకున్నటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఢిల్లీ గూడా త్వరలో వెళ్తారని చెప్పి కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గనక నరేంద్ర మోడీ ప్రసన్నత పొందలేకపోతే మాత్రం ఆయన జైలుకి వెళ్ళటం ఖాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. హ్మ్. చట్టం తన పని తాను చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది న్యాయ కోవిదులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ చేయాలి అనేటువంటి ఒక ఆహ్, ఇది గూడా ఉంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఈ నెల 19వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులను రెగ్యులర్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ విధంగా గనుక చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఉంది. హ్మ్. అప్పుడు ఆయన జైలుకి ఎళ్ళొచ్చు. ఎందుకంటే 16 నెలలు ఆల్రెడీ జైలు జీవితం గడిపొచ్చారు. హ్మ్. అదే కేసుల్లో ఇప్పుడు మళ్ళా వాదనలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటికే సీబీఐ అలాగే ఈడీ చార్జ్ షీట్‌లేసింది. హ్మ్. దాదాపు 30,000 కోట్లకు పైగా ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలు చేశారని చెప్పి తేల్చాయి. ఆ మేరకు హ్మ్. ఆధారాలతోటి చార్జ్ షీట్ కూడా వేశాయి. ఈడీ, సీబీఐ 2 గూడా. సో, కాబట్టి ఆ విచారణ గనక కొనసాగి అది గనక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. రాజకీయంగా శాశ్వతంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉందాయన. ఎందుకనంటే హ్మ్. శిక్ష పడితే గనక ఇప్పుడు 4 సంవత్సరాలు పైగా శిక్ష పడితే గనక రాజకీయాలకి అనర్హుడాయన. రైట్. దాదాపు. సో, కాబట్టి అది జరిగితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి ఛాన్సెస్ ఉండవు.
అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సుల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఎన్నికల్లో గెలవడానికి కారణం కూడా నరేంద్ర మోడీ సపోర్టు. ఇక్కడ కేసీఆర్ సపోర్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం, అలాగే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటి కావటం, అంటే కూటమిగా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి కారణమయ్యాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ తోటి ఉంది అని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పారు. సో ఆ అతీతమైనటువంటి బంధంతో ఇప్పుడు ఆయన ఈ కేసుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారా, దానికి నరేంద్ర మోడీ సహకారం అందిస్తారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీని రన్ చేస్తారు. ఇదొక అంశం. రెండేంటంటే, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రభుత్వం ఇప్పటికే లిక్కర్‌కు సంబంధించినటువంటి స్కామ్ బయటికి తీస్తుంది. తర్వాత ఇసుకకు సంబంధించినటువంటి స్కామ్ కూడా బయటికి తీస్తారు. మైనింగ్‌కి సంబంధించినటువంటి స్కామ్ బయటికి తీస్తారు. ల్యాండ్‌కి సంబంధించినటువంటి స్కామ్ బయటికి తీస్తారు. సో లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాసుదేవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించి ఆధారాలు కూడా లభించాయి ఏపీసీఐడికి. సో ఆధారాలు బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఆ లిక్కర్ స్కామ్ లో జైల్లోకి పంపించే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకటి వినిపిస్తుంది. అప్పుడైనా సరే ఆయన పార్టీని రన్ చేయలేరు. ఎందుకంటే వన్స్ ఆయన జైల్లోకి వెళ్తే కనుక పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 ఎంపీలు ఉన్నారు లోక్సభలో, 11 మంది రాజ్యసభలో ఉన్నారు. సో ఈ 11 మంది ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు ఉంటారా, వాళ్ళు బీజేపీలోకి వెళ్తారా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఆ టాస్క్ అనేది అమిత్ షాకి అప్పచెప్పారు. ఆ 11 మంది ఎంపీలని రాజ్యసభలో తీసుకోవడానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి రాజ్యసభ వేదికగా సిద్ధం అయ్యింది అని చెప్పి వినిపిస్తుంది. అలాగే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే, విజయసాయి రెడ్డి గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉండేవాళ్ళు. అంటే బోత్ హౌసెస్, రాజ్యసభ అలాగే లోక్సభ రెండింటికి కలిపి ఆయనే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవాడు విజయసాయి రెడ్డి. కానీ విజయసాయి రెడ్డిని తప్పించేసి ఇప్పుడు ఆయన బదులుగా వైవి సుబ్బారెడ్డిని పెట్టారు. దానికి కారణం ఏంటి? విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. విజయసాయి రెడ్డి ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేటువంటి అనుమానం బహుశా జగన్మోహన్ రెడ్డికి వచ్చిందేమో. అందుకే ఆయన ఇమీడియట్ గా తొలగించేసి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పెట్టడం జరిగింది. వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేయడం జరిగింది. రాజ్యసభలోనేమో వైవి సుబ్బారెడ్డి, లోక్సభలోనేమో మిథున్ రెడ్డి ఉన్నారు. సో మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారనేది ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత వినిపిస్తూ ఉంది. ఇక విజయసాయి రెడ్డి అత్యంత దగ్గరగా అమిత్ షాకి అలాగే నరేంద్ర మోడీకి ఉంటారు. పిఎంఓ ఆఫీస్ కి లైజనింగ్ చేస్తూ ఉంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆయనే జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా తోటి కానీ నరేంద్ర మోడీ తోటి కానీ గతంలో అపాయింట్మెంట్లు ఇప్పించారు అనేది కూడా మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది అనేటువంటి అనుమానంతో ఈ మార్పులు చేశారు అనేది వినిపిస్తుంది. పైగా వస్తున్నటువంటి అనుమానాలకి బలం చేకూరేలా ఇప్పుడు విజయసాయి రెడ్డిని మార్చేశారు. సో విజయసాయి రెడ్డికి అవమానాలు అనేవి ఇది కొత్త కాదు. గతంలో కూడా అనేక అవమానాల్లో ఆయన పడ్డాడు. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చేసి తాడేపల్లిలో పెట్టారు. ఆ ప్లేస్ లో వైవి సుబ్బారెడ్డిని పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో కాబట్టి విజయసాయి రెడ్డికి పొమ్మలు లేక పొగబెడుతూ ఉన్నారు. కాకపోతే ఆయన ఆ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంది. లేదంటే బీజేపీలోకి వెళ్తారు అనేది కూడా వినిపిస్తుంది. త్వరలో బీజేపీలోకి ఆయన వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలించిన తర్వాత విజయసాయి రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి పరిస్థితి కనపట్టలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినటువంటి పార్టీ రాజకీయంగా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిప్రాయం.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి రాజకీయ పండితులు, రాజకీయంగా రాజకీయాలను సునిశితంగా పరిశీలించేటువంటి వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, మనుగడ కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకు అనంటే, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాబట్టి 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడేటువంటి అవకాశం ఉంది. కనీసం 15% ఓట్ బ్యాంక్, 15-20% ఓట్ బ్యాంక్‌ను సంపాదించుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ అంచనా. ఒకవేళ అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. వాస్తవంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ 39%. కాంగ్రెస్ పార్టీ గనక బలపడితే 2029లో 15-20% తీసుకొచ్చుకుంటే గనక దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటది. కోర్ ఓట్ బ్యాంక్ పోతుంది. కనీసం 15% కోర్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌కి వెళ్ళిపోతుంది అనేది ఒక అంచనా. సో కాబట్టి అప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ 39% ఓట్ బ్యాంక్‌లో దాదాపుగా ఇప్పుడు 10-15% కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది 2029 నాటికి. అంటే ఒక 10% పోయినా గాని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ కాస్త 39-29కి పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీ మనుగడ అనేది చాలా కష్టంగా మారుతుంది. అన్ని కోణాల నుంచి, ఏ కోణం నుంచి ఆలోచించినా. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళినా ఆ పార్టీకి సంబంధించినటువంటి మనుగడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి జైల్లోకి వెళ్తే గనక ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, క్యాడరు అటు తెలుగుదేశం పార్టీలోకో, జనసేనలోకో, బీజేపీలోకో, కాంగ్రెస్‌లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదు ఆయన జైల్లోకి వెళ్ళడు, జైల్లోకి వెళ్ళకుండా మళ్ళా ఆయన ప్రజల్లోకి వెళ్తారు అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఏపీ. ఆవిడ కూడా పాదయాత్ర చేయటమో లేదంటే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కాబట్టి 29 నాటికి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వెళ్తుందనంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంక్ కాస్త రెడ్డి ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అది జరిగినా గాని 20-25%కి పరిమితం అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఏ కోణం నుంచి చూసినా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బలపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ పార్టీ మళ్ళీ మనుగడ అనేది కష్టం అనేది వినిపిస్తూ ఉంది. సో కేంద్రంలో పరిణామాలు, నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి సపోర్టు వీటన్నిటిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ మరొక 1 వీకో 1 ఇయరో లేదంటే 6 నెలల్లోనో తెలిసేటువంటి అవకాశం ఉంది. లేదు నరేంద్ర మోడీ సపోర్ట్ లేదు, సపోర్ట్ ఇస్తున్నాడు అనుకుంటే 2-3 సంవత్సరాల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏ కోణంలో తీసుకున్నా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.